నమస్కారం, చంద్ర టీవీకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సులను మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహణ పోలీస్ కమిషనర్ వెల్లడి. బోధన్ పట్టణ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం ఈ రోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు. నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సులను మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహణ పోలీస్ కమిషనర్ వెల్లడి. నేడు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీస్ శాఖ మరియు మోటార్ వాహనాల శాఖ ఆధ్వర్యంలో స్కూల్ బస్సులు మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సంబంధిత అధికారులు వాహనాల పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ వివరాలను పరిశీలించారు. విద్యార్థుల భద్రతా దృష్ట్యా ఈ తనిఖీలు చేపట్టారని అధికారులు తెలిపారు. నియమాలను ఉల్లంఘించిన వాహనాలపై కేసులు నమోదు చేసి డ్రైవర్లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇట్లు పోలీస్ పిఆర్ఓ, పోలీస్ కార్యాలయం, నిజామాబాద్. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదిన సందర్భంగా యూనిటీ ఆఫ్ రన్ బోధన్ పట్టణంలో నిర్వహించారు. బోధన్ పట్టణంలో శుక్రవారం రోజున రన్ ఫర్ యూనిటీ సందర్భంగా ఉదయం 8:30 యూనిటీ ఫర్ రన్ లో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఏసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆచంపల్లి చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు 2K రన్ కార్యక్రమం నిర్వహించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, ప్రభుత్వ అధికారులు, స్థానిక పాఠశాల యూనియన్ అధ్యక్షులు, రెవెన్యూ, పోలీస్, ఆర్టీఓ సిబ్బంది, విద్యుత్ పురపాలక ఉద్యోగస్తులు, స్థానిక ప్రజలను యూనిటీ ఆఫ్ రన్ లో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమం సందర్భంగా బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జన్మదినాన్ని పురస్కరించుకొని దేశంలో అన్ని రాష్ట్రాల్లోని జిల్లా వ్యాప్తంగా యూనిటీ ఆఫ్ రన్ నిర్వహించామని తెలిపారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశంలో ఉన్న అన్ని సంస్థలను ఏకం చేయడం వల్ల భారత ప్రభుత్వం ఉక్కు మనిషి అనే బిరుదుతో గౌరవించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఎంఆర్ఓ విఠల్, ఏసీపీ శ్రీనివాస్, పట్టణ సిఐ వెంకటనారాయణ, ఆర్టీఓ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, పురపాలక కమిషనర్ కృష్ణ యాదవ్, విద్యుత్ ఉద్యోగస్తులు, రెవెన్యూ, పురపాలక సిబ్బంది, ఇందూర్ మోడల్ స్కూల్ కొడాలి కిషోర్ కుమార్, విద్యా వికాస్, జూనియర్ కాలేజ్ శ్రీనివాసరావు, ట్రస్మా సంస్థల అధ్యక్షులు హరి, విద్యార్థులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా స్లోగా పోవాలా, మీరు అందరూ చెప్పండి. రవి అందరూ స్లోగా పోవాలని చెప్పి మైక్ అలా పెట్టుకోండి, దాంట్లో ఓపెన్ చేసి అలా పెట్టుకోండి, డోర్ ఓపెన్ చేయి. सरदार वल्लभ भाई पटेल की 158th बर्थ एनिवर्सरी के उपलक्ष्य पे ये नेशनल यूनिटी रन रखा गया है. पूरे भारत देश में, उसी तरह तेलंगाना ये सेलिब्रेट किया जाएगा. सरदार वल्लभ भाई पटेल को लोह पुरुष भी कहा जाता है. उन्होंने 1947 के बाद से देश के एकता के लिए बहुत काम किया. उस वक्त आपको मालूम है देश में 565 रियासतें हुआ करती थी, उसमें हैदराबाद स्टेट, उस तरह जम्मू कश्मीर और जूनागढ़ इस तरह के प्रांत थे जो उस समय भारत से इंटीग्रेट नहीं हुए. उनको एक साथ लाने में उनका महत्वपूर्ण योगदान रहा है. उन्हीं को याद करते हुए आज उनकी स्मृति में ये कार्यक्रम रखा गया, जिसमें पुलिस डिपार्टमेंट के नेतृत्व में इंस्ट्रक्शंस के किया गया. और इसमें सब विद्यार्थियों को और अधिकारियों को सभी को धन्यवाद देता हूँ. इसी तरह देश को यूनिटी के साथ आगे बढ़ाने के लिए सभी को प्रेरणा के रूप में उनका सरदार वल्लभ भाई पटेल को लेकर आगे चलने की कामना भी करता हूँ. थैंक यू, शुक्रिया. కుల మత ప్రాంతీయ విభేదాలు లేకుండా చిన్న పెద్ద కూడా ఒక పాట పాడాయి మన జాతీయ గీతం. 3, 2, 1 జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ్ సింధ్ గుజరాత్
बोलो भारत माता की, भारत माता की, भारत माता की. I request all the incharges of different colleges take responsibility to go to peaceful to their institutions. మీ విద్యా సంస్థలకి స్టూడెంట్స్ అందరూ తీసుకొని అందరూ కూడా ఎవరి కాలేజీల వాళ్ళకి జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాము. అదేవిధంగా వచ్చిన అధికారులందరూ కూడా వెహికల్ పోని మోదీ విద్యా సంస్థ అందరూ కూడా కలిసి మెలిసి పనిచేయడం అనేది దేశానికి ఆదర్శంగా ఉంది. ఈరోజు ఇప్పుడు అందరం కూడా కలిసి ఏకమాట మీద మన జాతీయ గీతాన్ని ఆలపిద్దాం. భారతీయ అందరికీ నమస్కారం. ఇప్పుడు వేదిక పైన ఏసీపీ గారికి, సిఐ గారికి, ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా ఎంబీఐ గారికి అండ్ మున్సిపల్ కమిషనర్ గారికి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు, అన్ని ప్రెస్ మిత్రులు, అధికారులు, అనధికారులు, పిల్లలు అందరికీ నమస్కారం. ఈరోజు ఇప్పుడు చెప్పిన ప్రకారం ఏసీపీ గారు కూడా చెప్పారు. ఇది ఈరోజు 150th బర్త్ యానివర్సరీ ఆఫ్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు అందరికీ తెలుసు, వాళ్ళు ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, అదేవిధంగా ఫస్ట్ హోమ్ మినిస్టర్ కూడా పనిచేశారు. 1947 నుంచి 1915 దాకా వాళ్ళు ఒక ఐరన్ పురుష్, లోహ పురుష లాగా పనిచేశారు. వాళ్ళు మీకు అందరికీ తెలుసు, ఇండియా ఇంటిగ్రేషన్ ఆ సమయంలో భారతదేశం 565 ప్రిన్స్లీ స్టేట్స్లో డివైడెడ్ ఉన్నది ఆ 1947లో. కానీ 1947 తర్వాత అన్ని ప్రాంతాలు, అన్ని చిన్న చిన్న కింగ్డమ్స్, పాలనలు అన్నికి వాళ్ళు ఇంటిగ్రేట్ చేశారు. అది చేసిన వాళ్ళు మన లోహ పురుష్ శ్రీ వల్లభాయ్ పటేల్ గారు.
వాళ్ళు ఇప్పుడు మీరు మీ అందరూ ఈ తెలంగాణ ప్రదేశంలో కూడా హైదరాబాద్ స్టేట్ కూడా ఉన్నది. ఆ సమయంలో హైదరాబాద్కి ఇంటిగ్రేషన్కి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్కి మేజర్ కంట్రిబ్యూషన్ ఉన్నది. అదేవిధంగా మన వెస్ట్ సైడ్లో జునాగఢ్ ప్రాంతం ఉన్నది, అదేవిధంగా నార్త్లో కశ్మీర్ ప్రాంతం ఉన్నది. అన్నీ ఆ సమయంలో ఇండిపెండెంట్ కింగ్డమ్ లాగా ఉన్నది, పాలన లాగా ఉన్నది. కానీ వాళ్ళు అందరికీ అన్ని ప్రాంతాలకి ఇంటిగ్రేట్ చేయడానికి మెయిన్ రీజన్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఉన్నారు. కాబట్టి వాళ్ళకి మనము లోహ పురుష్, వి రిమెంబర్ హిమ్ యాజ్ ది ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ది లోహ పురుష్ ఆఫ్ ఇండియా, ఒక్క మనిషి అదే. సో వాళ్ళు కాంట్రిబ్యూషన్కి వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఇంపార్టెంట్ ఉంది. కాబట్టి వాళ్ళు నేషనల్ డే ఆఫ్ యూనిటీ సెలబ్రేట్ చేయడం జరిగింది. అందరు దేశానికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి అన్ని డిస్ట్రిక్ట్స్లో, అన్ని సబ్ డివిజన్స్లో ఒక రన్ ఏర్పాటు చేయడం జరిగింది అండర్ ది ఆస్పిషియస్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఆ యూనిటీ రన్లో పార్ట్ చేయడానికి ఎవరైతే వచ్చారో అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అండ్ I hope and I congratulate all of you, and hopefully we will begin to work like this. We will try to work like this for the unity of the nation. Thank you so much. అనుకుంటాము ఆటోమేటికల్లీ నేను ఒకసారి హంస అంటారు, మీరందరూ కూడా భారతీయ చెప్పండి. హంస హంస ఆల్ వన్ యాజ్ అన్ ఇండియన్స్. మనంతా కూడా భారతీయులమే, ఒకే రకంగా ఉంటాం. మా మధ్య ఎన్ని విభేదాలు ఉన్నా పక్కడు వస్తే వాడి బంగాళాఖాతంలో తొక్కేస్తున్న విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా ఐ రిక్వెస్ట్ చీఫ్ గెస్ట్ ఆఫ్ ది టుడే వికాస్ మగతో మన తెల్లటి బట్టల్లో శాంతి సందేశాన్ని మనందరం ఒకటే శాంతిగా ఉండాలి. మన ఏసీపీ శ్రీనివాస్ గారు ఒక అసోసియేషన్ పెట్టడం జరిగింది. ఆ శ్రీనివాస్ అసోసియేషన్ సభ్యుడు మా గురువు గారికి ఒక్కసారి మా విద్యార్థులు ఉద్దేశించి కోరుతున్నాను సార్. ఈ పోలీస్ వారోత్సవాలు సార్ నాటి ప్రధానమంత్రి దేశం మొత్తాన్ని కూడా ఏకత చేద్దాం అనుకున్నా కూడా నెహ్రూ యొక్క ప్రభుత్వం. వెల్కమ్ సార్. సబ్ కలెక్టర్ వికాస్ మహోతా గారికి, పోలీసు అందరి తరఫున, ఏసీపీ శ్రీనివాస్ గారి తరఫున, సి వెంకటరమణ తరఫున, అలానే మున్సిపల్ కమిషనర్ జాదవ్ గారి తరఫున, మెట్ల గారి తరఫున, అలానే మిగతా డాక్టర్స్ తరఫున స్వాగతం పలుకుతూ ఉన్నాం. మరి ఏఈ కృష్ణ గారి తరఫున, మా ఇందూరు విద్యాసంస్థ, మరి ఇతర విద్యాసంస్థ అందరి తరఫున కూడా స్వాగతం తెలుపుతున్నాం. ఏ దేశంలో అయితే విద్యార్థులు శక్తివంతంగా ఉంటారో, ఏ దేశంలో అయితే విద్యార్థులు వారి కర్తవ్యాన్ని, చదువుని సక్రమంగా కొనసాగిస్తారో, అటు ఆరోగ్యంగా పటిష్టంగా ఉంటారో, చిన్న చిన్న మనస్తాపాలు చెందకుండా నాన్న తిట్టాడో, అమ్మ తిట్టాడో, ఫ్రెండ్స్ తిట్టారో చెప్పేసి మనస్తాపం చెందకుండా, కాలులో నుంచి పారిపోకుండా అమ్మా నాన్న మాట ఇంట్లో మొదలు పెడతారో అది నిజమైన. ఆర్మూర్ పట్టణంలోని క్షత్రియ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా సిపి సాయి చైతన్య సందర్శించారు. రక్తదానం మహాదానమని పేర్కొన్న ఆయన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ రోజుల్లో రక్తదానం చాలా అత్యవసరమైందని, ఒకరి రక్తదానం మరొకరి ప్రాణాన్ని రక్షించగలదని సిపి తెలిపారు. అనేక మంది రోగులకు సకాలంలో రక్తం అందకపోవడంతో ప్రాణాలు కోల్పోతుండటం విచారకమని పేర్కొన్నారు. రక్తదానం చేయడంలో ఎలాంటి హాని లేదని, దాన్ని మహత్తర సేవగా భావించాలని సూచించారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారోత్సవాలను వారం రోజుల పాటు నిర్వహిస్తున్నామని చెప్పారు. దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను అర్పించిన వీర పోలీసుల త్యాగాలను గుర్తు చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన రక్తదాన కార్యక్రమం చాలా ప్రశంసనీయమని వ్యాఖ్యానించారు. యువత రక్తదాన కార్యక్రమాల్లో భారీగా పాల్గొని సమాజ సేవ చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కాలేజ్ విద్యార్థులు మరియు యువ వర్గాలు ముందుకు రావాలని పేర్కొన్నారు. రక్తదానం చేసే వారందరూ నిజమైన మానవతావాదులని కొనియాడారు. కార్యక్రమంలో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఈ రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు. అందరికీ నమస్కారం.
ఈరోజు పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా మన ఆర్మూర్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇప్పటిదాకా ఆర్మూర్లో 180 మంది, అట్లానే బాల్కొండలో 100 మంది దాకా రక్తదానం చేశారు. అట్లానే నిజామాబాద్లో కూడా పెట్టడం జరిగింది, నిన్న బోధనలో జరిగింది. ఈ అమరవీరుల వారోత్సవాలు అమరవీరుల త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ వేరియస్ యాక్టివిటీస్, బైక్ ర్యాలీలు కానివ్వండి, కొవ్వొత్తుల ద్వారా ర్యాలీలు కానివ్వండి, ఇట్లాంటి వ్యాసరచన పోటీలు, రక్తదాన శిబిరాలు ఇట్లాంటివి అరేంజ్ చేస్తున్నాయి. వీటి ద్వారా మనం అమరవీరుల త్యాగం గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోలేదు, మనం అందరం వాళ్ళని గుర్తిస్తున్నాం, వాళ్ళు అనుకున్న శాంతి భద్రతతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి మనం కూడా మన వంతు కృషి చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇది మంచి అవకాశం. ఈ సందర్భంగా ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరూ రక్తదాతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లానే ఈ సందర్భం ద్వారా మన మీడియా మిత్రుల ద్వారా జనాలందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఏరియాలో ఎటువంటి అసాంఘిక శక్తులు, వాళ్ళు డ్రగ్స్ అమ్మడం కానివ్వండి, లేదంటే సైబర్ నేరస్తులు కానివ్వండి, ఇంకా ఇతరత్ర క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరున్నా ఇమీడియట్ గా మాకు లోకల్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం. దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. అత్యున్నత త్యాగాన్ని గుర్తించుకుంటూ అమరవీరులను స్మరించుకుంటూ చేసే ఒక చిన్న వేడుక. అందులో భాగంగానే ఇంతకుముందు మాకు పరేడ్ ఉండడం కానివ్వండి, తర్వాత సైకిల్ ర్యాలీ కానివ్వండి, ఇతరాతర కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఈ రక్తదానం అనేది చాలా గొప్ప సేవ అనుకోవచ్చు. చాలా మందికి సమయానికి రక్తం అందించి వాళ్ళకి ప్రాణాలను కాపాడిన వాళ్ళు మీరందరూ అవుతారు. అట్లానే ఈ అమరవీరుల మనమందరూ మన శాంతి పద్ధతుల కోసం తమ ప్రాణాలను అడ్డుపెట్టి మనల్ని కాపాడిన పోలీస్ అమరవీరులందరూ నిజామాబాద్ లో 19 మంది ఉన్నారు, ఇట్లా రాష్ట్రం మొత్తం మీద చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ వాళ్ళ త్యాగం వృధాపోదు, వాళ్ళు కాపాడిన వాళ్ళ ప్రాణాన్ని అడ్డం పెట్టి కాపాడిన మన సొసైటీని మనం ముందు తీసుకెళ్తామనే నమ్మకాన్ని వాళ్ళకి ఇస్తూ ఈ అవకాశం, ఇటువంటి సిచ్యువేషన్లో మనల్ని మనం మాట్లాడుకోవాలి, మనం చెప్పుకోవాలి దట్ మనం చట్టాన్ని గౌరవిద్దాం. అట్లానే పోలీసులు ఇక్కడ చాలా మంది మీకు మీ ఏరియాలో కానీ మీ చుట్టుపక్కల కానివ్వండి ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగినా, ఎటువంటి వాటికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, అది డ్రగ్స్ రూపేణా కానివ్వండి, సైబర్ క్రైమ్ రూపేణా కానివ్వండి, ఇతరత్ర ఫ్రాడ్ రూపేణా కానివ్వండి, పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అటువంటి క్రైమ్స్ జరగకుండా ఆపాలని మీ అందరికీ ఈ సందర్భంగా కోరుతున్నాను. ఇదే మన పోలీస్ అమరవీరుల దినోత్సవంగా వారోత్సవాల భాగంగా అమరవీరులకు మనం ఇచ్చే నిజమైన ప్రతిజ్ఞ కానివ్వండి, నిజమైన గౌరవం. సో ఆర్మూర్ ప్రజలు కంటిన్యూస్గా ఇట్లా మా పోలీస్ వారికి కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూనే ఉంటారని మనసారా కోరుకుంటూ ఇక్కడికి వచ్చి మా ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేసిన అందరికీ పేరు పేరున అభినందనలు. థ్యాంక్ యూ. జై హింద్. బోధన్ పట్టణ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేయడమైంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను మరియు 2025-26 వార్షిక ప్రణాళికను సమావేశంలో చదివి వినిపించారు. మహాజన సభ యొక్క ఆమోదం తీసుకోవడమైంది. ముఖ్య అతిథిగా మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ సంఘాల్లో లేని వారితో కొత్త సంఘాలు ఏర్పాటు చేయాలని, మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదగాలని, బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలు సద్వినియోగం చేసుకుని సక్రమంగా తిరిగి చెల్లించాలని చెప్పారు. మెప్మా డిఎంసీ
మాధురిలత గారు మాట్లాడుతూ ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహిస్తూ వారి చేత పెట్రోల్ బంకులు, మహిళా శక్తి క్యాంటీన్లు, ఇటుక బట్టీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, ఈవెంట్ మేనేజ్మెంట్, మహిళా స్టిచ్చింగ్ సెంటర్లు మొదలైనవి వారి జీవనోపాధులు మెరుగుపరుచుకునేందుకు ఏర్పాటు చేయిస్తుంది. కావున ఇట్టి అవకాశాన్ని వినియోగించుకుని ముందుకు సాగాలని తెలిపారు. స్త్రీనిధి ఆర్ఎం మాట్లాడుతూ తీసుకున్న రుణాలు సక్రమంగా తిరిగి చెల్లించాలని, సంఘాల్లో ఎలాంటి బకాయిలు లేకుండా చూడాలని అన్నారు. సమైక్య అధ్యక్షులు మరియు ఆర్పి కలిసి పనిచేయాలని, రికవరీ బాధ్యత తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ, మెప్మా జిల్లా సమన్వయకర్త మాధురిలత, స్త్రీనిధి రీజనల్ మేనేజర్ రామ్దాస్, మేనేజర్ వరలక్ష్మి మెప్మా, పట్టణ సమన్వయకర్త శ్రీనివాస్, కమ్యూనిటీ ఆర్గనైజర్లు ఏ శ్రీనివాస్, పి శ్రీనివాస్, ఆపరేటర్ జ్యోతి, పట్టణ సమైక్య ఆర్పి సురేఖ, పట్టణ సమైక్య అధ్యక్షురాలు రఫియా సుల్తానా, కార్యదర్శి స్వరూప, కోశాధికారి సుజాత, ఉపాధ్యక్షురాలు లలిత మరియు పట్టణంలోని సమైక్యల అధ్యక్షులు, రోసర్స్ పర్సన్లు పాల్గొన్నారు. 26 లో కూడా ఇలాగే సాధించాలి మరియు బోధన్ మున్సిపాలిటీకి పేరు తీసుకురావాలి. మనం ఉన్నటువంటి సంఘంలో ఇంకా కొత్త సంఘము ఏర్పాటు చేయాలి. మనం బ్యాంకుల ద్వారా లోన్ తీసుకోవాలి. బోధన్ మున్సిపాలిటీ ఉన్నటువంటి ప్రజలకు ఇంకా అభివృద్ధి చెందాలంటే కష్టపడాలి. ఉన్నటువంటి లోన్ తీసుకున్న లోన్ని కష్టపడి కట్టాలి. కట్టకపోతే మన పేరు అనేది రాదు. కాబట్టి ప్రతి అక్కచెల్లెలకు నా తరఫున తీసుకున్నటువంటి అమౌంట్ సకాలంలో చెల్లించాలి. మళ్ళీ అదే అమౌంట్ ఇంకా మేనేజర్ గారికి ఇంకా మనకు ఎక్కువ ఇవ్వాలని అడగాలి. ఆయన ఎప్పుడు ఎక్కువ ఇస్తారంటే, మనము 1 లక్ష రూపాయలు తీసుకున్నాము, ఆయన చెప్పిన పీరియడ్ లో మనం కట్టితేనే ఆయన ఇంకోసారి మనకు లోన్ 2 లక్షలు ఇస్తాడు. కాబట్టి మీరు జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకుంటూ ఈ టార్గెట్స్ అచీవ్ కావాలని ఆశిస్తాను. అంటే ఎవరో వస్తారు, ఎవరి కోసమో చేయడం కాదు, మీ అవసరాల నిమిత్తమే మీరు అప్పులు తీసుకొని మీరు పైకి రావాలని ప్రభుత్వం కానీ సిబ్బంది కానీ ఆశిస్తా ఉన్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ టార్గెట్స్ అన్ని కూడా రీచ్ అవుతారని నేను భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిజామాబాద్ జిల్లాలో స్కూల్ బస్సులను మరియు ప్రైవేట్ బస్సులను తనిఖీలు నిర్వహణ, పోలీస్ కమిషనర్ వెల్లడి. బోధన్ పట్టణ మహిళా సమైక్య సర్వసభ్య సమావేశం ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి చంద్ర టీవీ. నమస్తే.